హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నిన్న అప్లోడ్ చేయడానికి దొరకలే, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది. వర్షం పడుతుండే, వర్షం తగ్గినాక వెళ్ళాము 1కి అట్లా వినాయకుని తీసుకురావడానికి. అయితే వినాయకునికి అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు వినాయకుడి ధోతి కానీ చాలా ప్లెయిన్ అనిపించింది. అసలు కొంచెం డెకరేషన్ చేసి ఉంటే 1000 అని చెప్తుండు, అసలు 1 రూపీ కూడా తగ్గిస్తలేరు, అంత రేట్ అనిపించింది. నిన్న అనేది వినాయకులు చాలా రేట్ అనిపించింది. కానీ రేట్ గురించి ఆలోచించాం కదా మనం ఎవ్వరం, ఎందుకంటే మనకి ఇంటికి దేవుని తీసుకురావాలన్నదే ఉంటుంది కాబట్టి. కానీ అమ్మే వాళ్ళు కూడా ఏం సరే ఒక 100 రూపీస్ తగ్గిద్దాం అన్నట్టు కూడా లేకుండే. నిన్న బార్గింగ్ అయితే అస్సలు లేదు. ఇంత అయితే ఇంతే అని చెప్పేసిండ్రు అందరూ. సరేలే అని అన్నీ చూసుకుంటూ వస్తే మా వినాయకుడు మా కోసం వెయిట్ చేస్తుండేనేమో. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ మాకు అసలు బేరం కుదురుతూనే లేక, ఎందుకంటే ఏడ మనం తీసుకోవాలనో ఆడికే రావాలనేమో, ఆడికే రప్పించుకున్నట్టుండు. మొత్తం తిరిగి ఫస్ట్ ఏడ చూసినాం ఆడికే వచ్చినాం. ఎందుకంటే వినాయకునికి అనిపించింది మీరు తిరిగి వచ్చి ఇడికే వస్తారనుకున్నాడో ఏమో మరి. ఇడికి రాగానే మళ్ళీ ఇక్కడనే మా కోసం అయితే వెయిట్ చేస్తుండు. అందుకే మళ్ళీ మేమైతే ఇక్కడ తీసుకున్నాం. మాకు 600 అలా వచ్చింది. తీసుకొచ్చిన తర్వాత వినాయకుడు సింపుల్గా అనిపించింది నాకైతే. అందుకని నేను ఇంట్లోనే డోజీకి అన్ని స్టోన్స్ పెట్టి, మెడలో కూడా అలా వైట్ పూస అలా దండ వేసేసిన, వీటికే స్టోన్స్ ఉండే వైట్, అవి అంటి పెట్టేసి ఇలా దండలాగా వేసేసినాను. మొత్తం డెకరేషన్ చేసేసిన, పట్టీలు పెట్టేసిన అన్నీ. అప్పుడు ఎంత బాగా కొట్టిందంటే సూపర్గా కొట్టింది వినాయకుడు అయితే. అప్పుడు మొత్తం ప్లెయిన్ అనిపించింది నాకు. కానీ సరేలే, మనం ఇంటికి పోయినాక మన దగ్గర టాలెంట్ ఉంది కదా, ఉపయోగించుకోవాలి కదా అనుకున్నాను. మా వినాయకుడు ఎలా ఉంది చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్